This conference will now be recorded. Okay guys, next concept. So previous class లో మనం బూటింగ్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం, రైట్? సో ఈ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే పార్టిషనింగ్ గురించి చెప్పుకున్నాం. సో పార్టిషనింగ్ అన్నా ఫైల్ సిస్టమ్ క్రియేషన్ అన్నా ఒకటే. పార్టిషనింగ్ అన్నా ఫైల్ సిస్టమ్ క్రియేషన్ అన్నా ఒకటే. సో పార్టిషన్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఈ క్లాస్ రూమ్ వచ్చేసరికి మనకి డెవాప్స్ AWS క్లాస్, ఆ పక్కన పార్టిషన్ లో లైనెక్స్, ఆ పక్కన డేటా సైన్స్. ఇలా సో లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఏం చేస్తున్నాం మనం? మల్టిపుల్ పార్టిషన్స్ గా డివైడ్ చేస్తున్నాం. దీన్నే పార్టిషన్ అంటే ఒక్కొక్క పార్టిషన్ ఒక్కొక్క స్పేస్ కింద యూజ్ చేసుకుంటున్నాం. సో ఇట్లా ప్రతి స్పేస్ కూడా ఒక డోర్ ఉంటది కదా, ఈ డోర్ ఓపెన్ చేస్తేనే మనం స్పేస్ యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో ఆ డోర్ ఏమంటారు అంటే ఇక్కడ మౌంట్ పాయింట్. ఏమంటారు? మౌంట్ పాయింట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 500 GB హార్డ్ డిస్క్ ఉంది. లెట్స్ మూవ్ ఇన్ టు ద డయాగ్రామ్ వేలో వెళ్దాం. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంచెం ఇంట్రెస్ట్ కంప్లీట్ ఇంకా లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లోకి వెళ్తున్నాం గైస్. మనం ఇప్పుడు దాకా వెళ్ళింది మనం ఓన్లీ బేసిక్ కమాండ్స్ థియరీ పార్ట్ లెవెల్లో ఉన్నాం. ఇంకా కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఒక 500 GB హార్డ్ డిస్క్ అనుకోండి. ఇది మీకు 500 GB హార్డ్ డిస్క్ అనుకోండి. ఈ 500 GB హార్డ్ డిస్క్ ఉంది నా దగ్గర. దీన్ని నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ పార్టీషన్స్ గా క్రియేట్ చేస్తాను. మల్టిపుల్ పార్టీషన్స్ గా క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఎన్నైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 1 2 3 మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 కూడా ఇంకోటి తీసుకుంటాను. 5 తీసుకుంటున్నా. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ కి నేను 1 2 3 ఎట్లానో ఉన్నాయి దాన్ని. ఓకే, సిమిలర్ ఇటు నుంచి కూడా ఒకటి ఇస్తాం. సో ఒక 500 GB హార్డ్ డిస్క్ ఉంది నా దగ్గర. సో దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఈచ్ వన్ పార్టీషన్ గా 100 GB 100 GB గా క్రియేట్ చేస్తాను. సో ఇది ఒక 100 GB, ఇది ఒక 100 GB, ఇది ఒక 100 GB, సో ఇది ఒక 100 GB. సో ఒక లార్జ్ హార్డ్ డిస్క్ నేను ఏం చేస్తున్నాను, మల్టిపుల్ పార్టీషన్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఒక్కొక్క పార్టీషన్ నాకు ఎంత వచ్చింది? 100 GB వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక్కొక్క దాని మీద పార్టీషన్ క్రియేట్ చేశాను కాబట్టి ఒక్కొక్క దాని మీద నేను ఒక ఫైల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఫైల్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఏమంటారు? ఫైల్ సిస్టమ్ అంటారు. సేమ్ ప్రతిదానికి కూడా ఒక్కొక్క పార్టీషన్ కూడా నేను ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను. ఇలా ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది అంటారు అంటే ఒక్కొక్క పార్టీషన్ కి ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తే ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ లో ఒక్కొక్క అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేస్తాం. ఒక్కొక్క అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ సిస్టమ్ మీద నేను యాప్ 1 అనే ఫైల్ సిస్టమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాను. అప్లికేషన్ 1, సెకండ్ది అప్లికేషన్ 2, థర్డ్ది అప్లికేషన్ 3. సో ఎన్ని ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తే అన్ని అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
సో దీన్ని నేను యాప్ 2 అంటాను, దీన్నేమో నేను యాప్ 3 అంటాను, దీన్నేమో నేను యాప్ 4 అంటాను, దీన్నేమో యాప్ 5. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3, అప్లికేషన్ 4, అప్లికేషన్ 5. ఏదో ఎట్లా ఉన్నాయి దాన్ని. ఓకే, సో ఇదండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డిస్క్ స్పేస్ ని మనం ఏం చేస్తున్నాము, మల్టిపుల్ పార్టీషన్ గా క్రియేట్ చేసి ఒక్కొక్క పార్టీషన్ మీద ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ మీద మనం ఒక్కొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో గైస్, ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. AWS లో కూడా మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది ఇదే క్లాస్ మళ్ళీ కూడా. సో ఇది డే టు డే యాక్టివిటీస్ లో ఒక పార్ట్. డైలీ వైజ్ మనం సో 3 to 4 టాస్క్ వస్తూనే ఉంటాయి దీని మీద. బట్ ఈ క్లాస్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇదే కాన్సెప్ట్ మనం 2 ways లో చెప్పుకుంటాం. ఫస్ట్ ది ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాము, ఆ తర్వాత AWS క్లౌడ్ లో కూడా చెప్పుకుంటాం. మొహం కట్టుకుని రాబోను, నిద్ర వస్తుంది లేదు. ఓకే, సో ఫస్ట్ మనం ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాము, ఆ తర్వాత మనం AWS క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డీప్ డైవ్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినోద్, నువ్వు ఎప్పుడైనా పెన్ డ్రైవ్ కొన్నావా? సో పెన్ డ్రైవ్ కొనగానే అది శాండిస్కా, హెచ్పినా, డెల్లా అనేది ఎలా తెలుస్తుంది నీకు? దాని మీద నేమ్ ఉంటది కదా. అలాగనే ఇక్కడ మీకు ఫైల్ సిస్టమ్ హైరార్కీ గురించి చెప్పినప్పుడు చెప్పాను, /dev అంటే డివైసెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను, రైట్? సో ఇప్పుడు మీకు గనక /dev SDA తో గనక ఏదైనా ఒక డిస్క్ స్టార్ట్ అయింది అంటే, /dev SDA తో గనక ఏదైనా డిస్క్ గనక నేమ్ తో స్టార్ట్ అయింది అంటే అది స్కేసీ కంపెనీ వాళ్ళ డిస్క్. ఇది స్కేసీ కంపెనీ, SCSI అంటే స్కేసీ కంపెనీ వాళ్ళ డిస్క్. /dev HDA తో స్టార్ట్ అయింది అంటే ఇది IDE కంపెనీ వాళ్ళ డిస్క్, IDE కంపెనీ వాళ్ళ డిస్క్ అని. /dev VDA అంటేనేమో మీకు వర్చువల్ డిస్క్ అని. సో మీరు VMware ఎప్పుడైనా విన్నారా? VMware రియల్ టైమ్ లో ఫిజికల్ సర్వర్స్ కి ఏం చేస్తారు అంటే వర్చువల్ గా హార్డ్ డిస్క్లు ఇస్తారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అక్కడ VMware అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే హైపర్వైజర్ అనే కాన్సెప్ట్ వలన ఎంటైర్ సో హార్డ్వేర్ లెవెల్ మొత్తాన్ని వర్చువలైజేషన్ చేసి ఆ వర్చువల్ డిస్క్ ని అటాచ్ చేస్తారు ఇలాగా. సో ఇలా 3 టైప్స్ ఉంటాయి ఫిజికల్ సర్వర్స్ లో. సో SDA తో స్టార్ట్ అయింది అంటే అది స్కేసీ కంపెనీ వాళ్ళ డిస్క్, HDA తో స్టార్ట్ అయిందంటే అది IDE కంపెనీ వాళ్ళ డిస్క్, VDA తో స్టార్ట్ అయిందంటే వర్చువల్ డిస్క్. సో ఒక లైనెక్స్ సర్వర్ కి అసలు మనం ఎన్ని హార్డ్ డిస్క్లు అటాచ్ చేసుకోవచ్చు? నేను చెప్తుంది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్, ఇంటర్నల్ గా వచ్చే హార్డ్ డిస్క్స్ కాదు. ఒక ఫిజికల్ లైనెక్స్ సర్వర్ కి మనం ఎన్ని ఎక్స్టర్నల్ గా హార్డ్ డిస్క్లు అటాచ్ చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ ప్రీవియస్ జనరేషన్ సర్వర్స్ లో సో 4 స్లాట్స్ ఉంటాయి, హార్డ్వేర్ స్లాట్స్ ఉంటాయి కదా. సో మనం పెన్ డ్రైవ్స్ పెట్టుకోవాలన్నా ఏదైనా పెట్టుకోవాలన్నా స్లాట్స్ ఉంటాయి, USB స్లాట్స్. అలాగనే సర్వర్స్ కూడా మనకి స్లాట్స్ ఉంటాయి హార్డ్ డిస్క్ అటాచ్ చేసుకోవడానికి. స్టార్టింగ్ జనరేషన్ లో మీకు 4 హార్డ్ డిస్క్లు అటాచ్ చేసుకోవచ్చు, అంటే 4 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి 4 హార్డ్ డిస్క్ అటాచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరేషన్ లో 8 ఉన్నాయి, అంటే 8 స్లాట్స్ ఉంటే 8 హార్డ్ డిస్క్లు అటాచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరేషన్ 12 ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనకి 16, అంటే ఒక లైనెక్స్ సర్వర్ కి 16 స్లాట్స్ ఉంటున్నాయి. లేటెస్ట్ ఇవి 16 ఉంటున్నాయి. 16 హార్డ్ డిస్క్ మనం అటాచ్ చేసుకోవచ్చు. అంటే మినిమం స్పేస్ అంటాం, అది అన్లిమిటెడ్, నీ ఇష్టం. కంప్యూటర్ క్యాపబిలిటీ స్టోరేజ్ yes అవును, బేస్డ్ ఆన్ ద ర్యామ్ కెపాసిటీ, CPU కెపాసిటీని బట్టి ఉంటుంది. ఓన్లీ నీకు ర్యామ్ తక్కువ పెట్టుకొని నువ్వు ఒక 300 TB డేటా ఇచ్చావంటే మోయలేదు అది. బేస్డ్ ఆన్ ద CPU అండ్ ర్యామ్ ని బట్టి మనకి అటాచ్ చేసుకుంటాం. సో ఇది ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంటుంది.
అంటే టోటల్ గా మీరు ఈచ్ ఫిజికల్ లైనెక్స్ సర్వర్ కి మీరు 16 హార్డ్ డిస్క్ అటాచ్ చేయొచ్చు. అందులో కూడా మీకు ఎలా ఉంటుందంటే డివైస్ నేమింగ్ కన్వెన్షన్స్ /div SDA నుంచి SDB దాకా ఉంటాయి. పి వాల్యూ ఎంత మీకు 16, SDA, SDB, SDC, SDD, SDE అప్ టు SDP అంటే 16. A వాల్యూ 1, B వాల్యూ 2, C వాల్యూ 3, D వాల్యూ 4 అప్ టు P వాల్యూ 16. అంటే టోటల్ గా మీరు 16 హార్డ్ డిస్క్ అటాచ్ చేసుకోవచ్చు. అందులో కూడా ఫస్ట్ 5 OS ఇంటర్నల్ గా ఇచ్చేసుకుంటుంది. ఫస్ట్ 5 ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్నల్ గా యూజ్ చేసుకుంటారు. మీకు బూట్, రూట్, స్వాప్, MNT అని ఇట్లా ఉంటాయి. మనం విండోస్ లో C డ్రైవ్ కూడా ఎంతో కొంత స్పేస్ ఇస్తామా, ఇంటర్నల్ గా యూజ్ చేసుకునేదే కదా. అలాగనే ఫస్ట్ 5 OS ఇంటర్నల్ గా యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ SDF నుంచి SDP దాకా మనం ఎక్స్టర్నల్ గా వాల్యూమ్స్ క్రియేట్ చేసుకొని, వాల్యూమ్ కాదు స్పేసెస్ పార్టీషన్ క్రియేట్ చేసుకొని హార్డ్ డిస్క్ అటాచ్ చేసుకొని ఆ హార్డ్ డిస్క్ లో మనం ఏం చేస్తాము, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ ఇలా ఉంటుంది. గాట్ ఇట్ మై పాయింట్ గైస్? లోకేష్, అనిల్ అండ్ సుష్మా గారు క్లియరా ఇంతవరకు? ఓకే, గుడ్. సో మీకు స్టార్టింగ్ లైనెక్స్ లో చెప్పినప్పుడు చెప్పానండి, మనకి లైనెక్స్ లో ఫైల్ సిస్టమ్ టైప్స్ ఉంటాయి అని చెప్పాను మీకు. సో ext2, ext3, ext4 అనే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయని మీకు స్టార్టింగ్ లైనెక్స్ క్లాస్ లో చెప్పాను. ext2 అంటే మీకు సెకండ్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ext3 అంటే థర్డ్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ext4 అంటే ఫోర్త్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. సో ఇందులో లేటెస్ట్ ఏంటిదంటే ext4 మనం ఇది యూజ్ చేసుకుంటాం. సో ఇది రియల్ టైమ్ లో మనకి రిక్వెస్ట్ ఎలా వస్తుంది అంటే చూడండి, రియల్ టైమ్ లో సినారియో బేస్డ్ ఇలా వస్తుంది, రిక్వెస్ట్ ఇలా వస్తుంది. సో అప్లికేషన్ టీం వాళ్ళు ఉన్నారు. అప్లికేషన్ టీం అంటే ఎవరు? డెవలప్మెంట్ టీం. జావా టీం అవ్వచ్చు, .NET అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఇంకో టెక్నాలజీ ఏదైనా అవ్వచ్చు. సో కోడింగ్ రాసే ఎవరినైనా సరే అప్లికేషన్ టీం అంటారు. సో ఈ అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ రైస్ టు లైనెక్స్ అడ్మిన్ టీం. లైనెక్స్ అడ్మిన్ టీం అంటే ఎవరు? వీఆర్ మనం. సో మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు 500 GB డిస్క్ స్పేస్ అంటే హార్డ్ డిస్క్ అని అర్థం. 500 GB డిస్క్ స్పేస్ అంటే హార్డ్ డిస్క్ అని అర్థం. ఈ హార్డ్ డిస్క్ మీద మీరు ఫైల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసి యాప్ 5 అనే మౌంట్ పాయింట్ ఒకటి క్రియేట్ చేయాలి. యాప్ 5 అనే మౌంట్ పాయింట్. ఈ మౌంట్ పాయింట్ గురించి కొంచెం ముందుకెళ్తే చెప్తాం, ఇప్పుడు చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. యాప్ 5 అనే మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తే సో మేము అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇది రిక్వెస్ట్ ఇలా వస్తుంది. అప్లికేషన్ టీం రిక్వెస్ట్ రైస్ టు అడ్మిన్ టీం. అడ్మిన్ టీం అంటే ఎవరు? లైనెక్స్ అడ్మిన్ టీం అంటే మనము. సో 500 GB డిస్క్ స్పేస్ తీసుకొని ఫైల్ సిస్టమ్ ఒకటి మీరు క్రియేట్ చేస్తే యాప్ 5 అనే మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తే మేము అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాం అంట. ఇది రిక్వెస్ట్. సో యాక్చువల్ గా మనకి కనుక అంటే డిస్క్ అటాచ్ చేస్తుంటే డైరెక్ట్ గా మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాము, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలని మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తాం. నా దగ్గర డిస్క్ స్పేస్ లేకపోతే, డిస్క్ ఉంటేనేమో మనం డైరెక్ట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం. డిస్క్ లేకపోతే పరిస్థితి ఏంటంటే మనకి నెక్స్ట్ ఇమీడియట్ గా ఒక టీం ఉంటారండి, స్టోరేజ్ టీం ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే శాన్ టీం అంటారు. శాన్ అంటే ఏంటంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. సో వీళ్ళు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారు. మన అడ్మిన్ టీం మన స్టోరేజ్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ స్టోరేజ్ వాళ్ళు ఎంటైర్ డేటా సెంటర్ లో ఉన్న స్టోరేజ్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది శాన్ టీం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, లైనెక్స్ అడ్మిన్ టీం రిక్వెస్ట్ రైస్ టు శాన్ టీం. వీళ్ళు ఎక్కడ ఉండరు, మన డెస్క్ పక్కనే ఉంటారు. సో మనం ఏం చెప్తాం, రిక్వెస్ట్ ప్లీజ్ అటాచ్ 500 GB హార్డ్ డిస్క్ టు LX123 అనేది సర్వర్ నేమ్ ఇస్తుంది. LX123 అనే సర్వర్ కి మీరు 500 GB హార్డ్ డిస్క్ ని అటాచ్ చేయమని చెప్తాం. వీళ్ళు డేటా సెంటర్ లో ఉండే ఫిజికల్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి, మనకి డేటా సెంటర్ లో ఉంటాయి. వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారు, డేటా సెంటర్ ఎక్కడో UK లో ఉంది, వీళ్ళు హైదరాబాద్ IBM లో ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, అటాచ్ చేస్తారు, వెళ్ళి చేయగలరా? లేదు. సో వీళ్ళు డేటా సెంటర్ లో ఉండే పీపుల్ ఉంటారండి. కేబుల్ కనెక్షన్స్, హార్డ్ డిస్క్ రీప్లేస్ చేయడానికి ఇట్లా డిస్క్ అటాచ్ చేసే పీపుల్ ఏమంటారంటే ఫీల్డ్ ఇంజనీర్స్ అంటారు. టెర్మినాలజీ ఇంపార్టెంట్, రియల్ టైమ్ లో ఎలానే ఉంటుంది, టెర్మినాలజీ ఇంపార్టెంట్. సో ఫీల్డ్ ఇంజనీర్స్ అని ఉంటారు.
సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే శాన్ టీమ్ వాళ్ళు రిక్వెస్ట్ రైస్ టు డేటా సెంటర్ పీపుల్. డేటా సెంటర్ లో ఉండే పీపుల్ ఏమంటారంటే ఫీల్డ్ ఇంజనీర్స్ అంటారు. ఈ ఫీల్డ్ ఇంజనీర్స్ ఏం చెప్తారంటే LX123 అనే ఈ లైనక్స్ సర్వర్ కి 500 GB అటాచ్ చేయమని శాన్ వాళ్ళు చెప్తారు. చెప్పగానే వీళ్ళు వెళ్ళి దే విల్ అటాచ్ 500 GB హార్డ్ డిస్క్ టు దిస్ లైనక్స్ సర్వర్. దానికి అటాచ్ చేస్తున్నాం. అంతటితో వాళ్ళ వర్క్ అయిపోయింది, శాన్ వాళ్ళ వర్క్ అయిపోయింది, ఫీల్డ్ ఇంజనీర్ వర్క్. ఇంకా మనం పిక్చర్ లో మనం వస్తాం. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ఫాలో ద బిలో స్టెప్స్. లైనక్స్ అడ్మిన్ టీమ్ ఫాలో ద బిలో స్టెప్స్. ఈ స్టెప్స్ ఫాలో అవుతాం. సో ఫస్ట్ ది మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే మీకు బూటింగ్ ప్రాసెస్ చెప్పినప్పుడు చెప్పాను. కెర్నెల్ అంటాను సారీ. సో మనకి ఏదైనా ఒక హార్డ్ డిస్క్ అటాచ్ చేయగానే హార్డ్ డిస్క్ వాళ్ళు అటాచ్ చేయగానే ఫస్ట్ ఓఎస్ లో కనపడాలి. ఓఎస్ అంటే సర్వర్ లో కనిపించాలి. సో అది కనిపించాలి అంటే ఈ కమాండ్ కూడా fdisk-l అంటే అసలు ఇది ఓఎస్ కంట్రోల్లోకి వచ్చిందా లేదో తెలుస్తుంది. ఓఎస్ కంట్రోల్లోకి వచ్చిందా లేదా తెలుస్తుంది. సో ఈ fdisk-l అనే కొట్టంగానే మనకి /sdf అని చూపిస్తారు. నేను SDF ఎందుకు అంటున్నాను ఇక్కడ? ఫస్ట్ 5 ఓఎస్ ఇంటర్నల్ గా ఇచ్చేసుకుంటా అని చెప్పానా? /SDA నుంచి ఈ దాకా SDF ఎందుకు చూపిస్తుంది అని చెప్పాను? సో 5 అయిపోతే 6 అని వస్తుంది. సో నెక్స్ట్ మీకు బూటింగ్ ప్రాసెస్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కెర్నెల్ అని ఉంటుంది. ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ ఓఎస్ అండ్ హార్డ్వేర్ కి మీడియేటర్ గా ఉంటుంది అని చెప్పాను. ఓఎస్ కి హార్డ్వేర్ కి మీడియేటర్ అంటే మనం ఎడిషనల్ గా ఏదైనా హార్డ్ డిస్క్ అటాచ్ చేసినా కూడా కెర్నెల్ కూడా తెలియదు చెప్పాలి మనం. దాన్ని కెర్నెల్ ఐడెంటిఫికేషన్ అంటారు. సో ఇది ఫిజికల్ సర్వర్స్ లో అయితే ఇది కమాండ్ పార్ట్ ప్రో. మనకు ఓఎస్ కంట్రోల్లోకి వచ్చింది ఇదే కదా, /SDF డివైస్ నేమ్ అంటారు. దీన్ని ఏమంటారు? డివైస్ నేమ్. ఈ కమాండ్ కొట్టగల కెర్నెల్ ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో నెక్స్ట్ వాళ్ళు అడిగింది ఏంటిది? ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయమన్నారు. సో ఈ ఫైల్ సిస్టమ్ మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే చూడండి, MKFS అంటే మేక్ ఫైల్ సిస్టమ్ అంటారు. MKFS అంటే మేక్ ఫైల్ సిస్టమ్ అంటారు. .ext4 ఇక్కడ ext4 ఎందుకు ఇచ్చాను నేను? టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. మనది లేటెస్ట్ ఫైల్ సిస్టమ్ ext4 కదా. ext4/dev SDF ఈ డివైస్ మీదే కదా మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాల్సింది. సో దీన్నే క్రియేటింగ్ ఫైల్ సిస్టమ్. సో నెక్స్ట్ మీరు ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేయాలి. వాళ్ళు YAP5 అనే మౌంట్ పాయింట్ ఒకటి క్రియేట్ చేయమన్నారు కదా. సో ఇందాకనే మీకు చెప్పాను, ఈ రూమ్ స్పేస్ యూస్ చేసుకోవాలంటే నేను డోర్ ఓపెన్ చేస్తున్నాయి కదా, మనందరం దీని లోపలికి రాగలిగాము. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్న 500 GB స్పేస్ యూస్ చేసుకోవాలంటే ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ డోర్. ఆ 500 GB యూస్ చేసుకోవాలి అంటే డోర్ లా యాక్ట్ చేస్తుంది. అంటే మీరు ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేయాలి, YAP5 అనే డైరెక్టరీ. సో ఈ డైరెక్టరీని మనం క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ కి అటాచ్ చేయడాన్ని మౌంటింగ్ అంటారు. ఏమంటారు? మౌంటింగ్. సో అటాచింగ్ ఏ డైరెక్టరీ టు ద ఫైల్ సిస్టమ్ అంటే అవర్ క్రియేటెడ్ ఫైల్ సిస్టమ్. మనం క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ కి ఈ డైరెక్టరీని అటాచ్ చేయడాన్ని మౌంటింగ్ అంటారు. ఎప్పుడైతే మనం మౌంట్ చేస్తామో YAP5 అప్పటి నుంచి ఏమంటారంటే మౌంట్ పాయింట్. మౌంటింగ్ కి మౌంట్ పాయింట్ కి డిఫరెన్స్ అర్థమైందా? మౌంటింగ్ అంటే అటాచింగ్ ఏ డైరెక్టరీ టు ద ఫైల్ సిస్టమ్ కి అటాచ్ చేయడాన్ని మౌంటింగ్ అంటారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మౌంటింగ్ అయిన తర్వాత YAP5 ఏమంటారు అంటే మౌంట్ పాయింట్. ఆ మౌంట్ ఎలా చేస్తామంటే చూడండి, ఇది కమాండ్ మౌంట్ -t టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంటిది మనకి ext4. సో మన డివైస్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన డివైస్ నేమ్ ఏంటిది? /dev SDF స్పేస్ డైరెక్టరీ నేమ్. అంటే ఈ డైరెక్టరీని ఈ ఫైల్ సిస్టమ్ కి అటాచ్ చేస్తున్నాం అని అర్థం. సో ఇది టెంపరరీ మౌంట్ పాయింట్ అండి. మౌంట్ పాయింట్ క్రియేట్ చేసాము, బాగానే ఉంది. అప్లికేషన్ టీం వాళ్ళు CD స్పేస్ YAP5 లోకి వెళ్ళి ఏదో ఒక వాళ్ళ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. ఎవరో ఒకళ్ళు యాక్సిడెంటల్ గా సర్వర్ ని రీబూట్ చేసినా, సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేసినా ఎంటైర్ డేటా కరెక్ట్ అవుతుంది. ఎంటైర్ డేటా మొత్తం పోతుంది. ఇది టెంపరరీ మౌంట్ పాయింట్. సో
ఇలా టెంపరీ మౌంట్ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే మీకు క్యాట్ ఈటీసీ ఎం ట్యాబ్ లో ఉంటాయి. ఈటీసీ ఎం ట్యాబ్ లో ఉంటాయి. సో ఈ ఎం ట్యాబ్ లో ఉన్నదాన్ని టెంపరీ మౌంట్ అని మనం హౌ టు మేక్ దిస్ ఫైల్ సిస్టమ్ టు బి పర్మనెంట్ మౌంట్ చేయాలంటే మీకు బిఐ ఎడిటర్ ద్వారా ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అనే ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లో మీరు ఈ ఫీల్డ్స్ ని ఫిల్ చేయాలి. బిఐ ఎడిటర్ మీరు ఎడిట్ చేస్తున్నారు కదా, మాడిఫై చేస్తారు కదా. సో ఫస్ట్ ది డివైస్ నేమ్, మీ డివైస్ నేమ్, మీరు క్రియేట్ చేసిన మౌంట్ పాయింట్ స్పేస్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ స్పేస్ డిఫాల్ట్స్ అనేది కీవర్డ్. అది ఫస్ట్ 0 వచ్చేసరికి డంప్ అంటారు, సెకండ్ 0 వచ్చేసరికి మీకు చెక్ సీక్వెన్స్. సో ఇక్కడ మీ డివైస్ నేమ్ ఏంటిది /dev SDF. మీ మౌంట్ పాయింట్ కంప్లీట్ పాత్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తే దానికి కంప్లీట్ పాత్ ఇవ్వాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంటిది మనకి ext4. సో నెక్స్ట్ డిఫాల్ట్స్ అనే కీవర్డ్, ఫస్ట్ 0 నేమో డంప్, సెకండ్ 0 నేమో చెక్ సీక్వెన్స్. సో మీరు సేవ్ చేయాలంటే ఎస్కేప్ /WQ ! కొడితే సేవ్ అయిపోతుంది. సో మీరు సేవ్ చేసిన తర్వాత సిడి స్పేస్ యాప్ ఫైల్లోకి వెళ్ళి మీరు LS కొడితే లాస్ట్ ఫ్లష్ ఫౌండ్ అని ఒక డైరెక్టరీ చూపించాలి. ఇది చూపించింది అంటే మీరు ప్రాపర్ గా ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలా, ఫస్ట్ ఇక్కడ డంప్ అంటే ఏంటిది, చెక్ సీక్వెన్స్ అంటే ఏంటిది. సో డంప్ అంటే ఏంటిదంటే మీరు రీబూట్ చేస్తున్నప్పుడు, సర్వర్ ని రీబూట్ చేస్తున్నప్పుడు ఈ మౌంట్ పాయింట్ ఉందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేయడాన్ని డంప్ అంటారు. రీబూట్ చేస్తున్నప్పుడు మీరు ఈ మౌంట్ పాయింట్ ఉందా లేదా చెక్ చేయడాన్ని డంప్ అంటారు. సెకండ్ 0 వచ్చేసరికి మీకు చెక్ సీక్వెన్స్ అంటారు. చెక్ సీక్వెన్స్ అంటే ఏంటంటే మీరు రీబూట్ చేస్తున్నప్పుడు ఈ మౌంట్ పాయింట్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడాన్ని చెక్ సీక్వెన్స్. సో మన డేటా మనకు ఉండాలి కదా, ఉంటేనే ఇదంతా ఆ మౌంట్ పాయింట్ ఉండాలి, వర్క్ అయితేనే కదా మన డేటా ఉండేది రీబూట్ చేసినప్పుడు. సో డంప్ అంటేనేమో ఈ మౌంట్ పాయింట్ ప్రాపర్ గా వర్క్ ఉందా లేదా చెక్ చేస్తుంది. చెక్ సీక్వెన్స్ అంటే ఈ మౌంట్ పాయింట్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా చెక్. సో ఫైనల్ గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారు అంటే బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అంటారు. దీన్ని బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అంటారు, పర్మనెంట్ స్టోరేజ్ అంటారు, పర్సిస్టెంట్ స్టోరేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీబూట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఎంతో కొంత డేటా యాడ్ చేస్తాను, రీబూట్ చేసిన మన డేటా మనకు ఉండాలి, అది పర్సిస్టెంట్. రియల్ టైమ్ లో రీబూట్ అనే ఆప్షన్ ఉండదండి, ఇది కొట్టారంటే ఇంకా బ్యాక్ సర్దుకోవడమే, ఐడి కార్డు ఇచ్చేసి. సో ఈ డేటా మీరు యాడ్ చేసి రీబూట్ చేసినా మనకు ఉండాలి అని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. రియల్ టైమ్ లో మీకు రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మన డేటా మనకు ఉందని రీబూట్ చేస్తారు అనుకోండి, ఆ సర్వర్ లో ఆల్రెడీ అప్లికేషన్ రన్ అవుతుంటుంది, ఎండ్ యూజర్ యాక్సెస్ చేసుకుంటారు. ఇప్పుడు హూ ఇస్ ద విక్టిమ్ అంటే మీరే. సో రీబూట్ అనే ఆప్షన్ రియల్ టైమ్ లో ఉండదు. బట్ నేను ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటిది, ఎఫ్ఎస్ ట్యాబ్ లో మనం ఫీల్డ్స్ ఇచ్చాం కాబట్టి మన డేటా మనతో ఉంటుంది, అది ఇవ్వకపోతే ఉండదు. సో ఇది గైస్ మీకు ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే. ఇప్పుడు మన దగ్గర ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయా ఏమన్నా? లేవు కాబట్టి మనం క్లౌడ్ కూడా చెప్పుకుంటాం. సో రియల్ టైంలో ఇలా ఉంటుంది చూడండి. డయాగ్రమాటిక్ లో అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఏమంటున్నారు, 500 GB డిస్క్ స్పేస్ తీసుకొని మాకు ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయమని ఎవరికి చెప్తున్నారు, అడ్మిన్ టీమ్ తో చెప్తున్నారు. అడ్మిన్ టీమ్ మనం ఏం చేస్తాం, స్పేస్ మేనేజ్ చేసేది స్టోరేజ్ వాళ్ళు కాబట్టి స్టోరేజ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఫీల్డ్ ఇంజనీరింగ్ చేస్తారు. మనం ఇచ్చిన సర్వర్ నేమ్ కి వాళ్ళు డిస్క్ అటాచ్ చేస్తే ఆ తర్వాత అడ్మిన్ టీమ్ మనం స్టెప్స్ ఇందాక చెప్పుకున్న స్టెప్స్ అని ఫాలో. సో ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్, ఇక్కడ మన దగ్గర ఫిజికల్ సర్వర్స్ లేవు కాబట్టి సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ AWS క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటాం. సేమ్ స్టెప్స్ వస్తాయి బట్ ఒక 2 థింగ్స్ మాత్రమే మారుతాయి అంతే. సో ఇక్కడ AWS క్లౌడ్ లో ఏమంటారంటే EBS అంటారు. EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటారు. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటారు. సో ఫిజికల్ సర్వర్స్ లో అయితేనేమో డిస్క్ స్పేస్ అంటారు, ఇక్కడ ఏమంటారంటే వాల్యూమ్ అంటారు. ఫిజికల్ సర్వర్స్ లో అయితేనేమో డిస్క్ స్పేస్ అంటారు, ఇక్కడైతేనేమో వాల్యూమ్ అంటారు. సో ఇక్కడ రిక్వెస్ట్ ఎలా వస్తుందంటే చూడండి,
అప్లికేషన్ టీమ్ రిక్వెస్ట్ రైస్ టు లైనెక్స్ అడ్మిన్ టీమ్ అంటే ఎవరు, మనమే. సో 500 GB వాల్యూమ్ క్రియేట్ చేసి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తే యాప్ 5 అనే మౌంట్ పాయింట్ క్రియేట్ చేయండి, మేము అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాం అంట. సో ఇది రిక్వెస్ట్, ఇలా వస్తుంది సినారియో. సో దీనికి మనకి థంబ్ రూల్ ఒకటి ఉంటుందండి, ఈబిఎస్ కి థంబ్ రూల్ ఒకటి ఉంటుంది. సో EC2 ఇన్స్టాన్స్ అండ్ వాల్యూమ్ షుడ్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. సో మీరు ఒక EC2 ఇన్స్టాన్స్ ఇస్తే డిఫాల్ట్ ఒక అవైలబిలిటీ జోన్ వస్తుందా, అదే అవైలబిలిటీ జోన్ లోనే మీరు వాల్యూమ్ కూడా క్రియేట్ చేయాలి. ఇక్కడ మీకు శాన్ టీమ్ అవసరం అవుతుందా, సో చాలా వేరియేషన్ వస్తుంది చూడండి. శాన్ టీమ్ తో అవసరం లేదు, మనమే వాల్యూమ్ క్రియేట్ చేస్తాం, మనమే అటాచ్ చేస్తాం, మనమే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఎంత టైం సేవ్ అయింది చూడండి డేటా సెంటర్ తో పోలిస్తే. సో దీనికి థంబ్ రూల్ ఏంటంటే EC2 ఇన్స్టాన్స్ అండ్ వాల్యూమ్ షుడ్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు EC2 ఇన్స్టాన్స్ 1A అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేశారనుకోండి, వాల్యూమ్ కూడా మీరు 1A అవైలబిలిటీ జోన్ లోనే క్రియేట్ చేయాలి. ఆ వాల్యూమ్ స్పేస్ 500 GB. ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టాన్స్ మీరు 1B అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేశారనుకోండి, వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ చేయాలి, 1B అవైలబిలిటీ జోన్ లో క్రియేట్. సో క్రియేట్ చేసిన తర్వాత we will attach this volume to EC2 instance. మనం క్రియేట్ చేసిన EC2 ఇన్స్టాన్స్ మనం అటాచ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, EBS అంటే మనకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటారు. EBS థంబ్ రూల్ ఏంటిది, EC2 ఇన్స్టాన్స్ అండ్ వాల్యూమ్ షుడ్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. సో EC2 ఇన్స్టాన్స్ మీరు 1A అవైలబిలిటీ జోన్ లో తీసుకుంటే వాల్యూమ్ కూడా 1A అవైలబిలిటీ జోన్ లో తీసుకుని ఈ వాల్యూమ్ ని EC2 ఇన్స్టాన్స్ అటాచ్. సో నౌ కమింగ్ టు, ఇక్కడ కూడా మనం ఒక EC2 ఇన్స్టాన్స్ కి ఎన్ని వాల్యూమ్స్ క్రియేట్ చేయొచ్చు అంటే 16 వాల్యూమ్స్ క్రియేట్ చేయొచ్చు ఒక ఎంటైర్ EC2 ఇన్స్టాన్స్ కి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఇక్కడ వీళ్ళు కూడా క్లౌడ్ లో స్కేసీ కంపెనీ వాళ్ళదే తీసుకున్నారు, రియల్ టైమ్ లో కూడా ఎక్కువ తీసుకునేది స్కేసీనే తీసుకుంటారు. /dev SDA నుంచి SDP దాకా వచ్చేస్తారు. ఇందాక చెప్పినట్టు మీకు /dev SDA నుంచి SDE దాకా OS ఇంటర్నల్ గా యూస్ చేసుకుంటారు, OS ఇంటర్నల్ గా యూస్ చేసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 11 వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 16 - 5 ఎంత, 11 కదా, అంటే మీరు అడిషనల్ గా 11 వాల్యూమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, /dev SDF నుంచి /dev SDP దాకా అటాచ్ చేసుకోవచ్చు. బట్ మీరు అటాచ్ చేసినప్పుడేమో మీకు /dev SDF అని చూపిస్తుంది. ఒక EC2 ఇన్స్టాన్స్ లోకి మీరు లాగిన్ అవ్వంగానే మాత్రం /dev XVDF అని చూపిస్తారు. ఇది వేరియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు /dev SDZ అటాచ్ చేశారనుకోండి, ఇక్కడ ఎలా చూపిస్తుంది, /dev XVDZ లా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ /dev XVSDI అటాచ్ చేశారనుకోండి, ఇక్కడ /dev XVDI అని S బదులు XV వస్తుంది, అంటే తేడా. అర్థమైందా అటాచ్ చేసే పద్ధతి. సో అటాచ్ చేసిన తర్వాత మన లైనెక్స్ అడ్మిన్ ఫాలో ద బిలో స్టెప్స్, సేమ్ స్టెప్స్ ఇందాకట్లాగానే. ఇక్కడ కూడా OS కంట్రోల్ లో రావాలంటే fd-l అనే కమాండ్ కొడితే OS కంట్రోల్ లోకి వస్తుంది. నెక్స్ట్ కెర్నెల్ కి ఐడెంటిఫికేషన్ ఇవ్వడం కోసం క్లౌడ్ లో డిఫరెంట్ కమాండ్ అండి. అక్కడైతేనేమో ఫిజికల్ సర్వర్స్ లో అయితేనేమో పార్ట్ ప్రోబ్, ఇక్కడ మీకు LSBLK అంటే ఏంటంటే మీకు లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ అండి, లిస్ట్ ఆఫ్ బ్లాక్స్. సో ఇదేం చేస్తుందంటే కెర్నెల్ ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. కెర్నెల్ కూడా చెప్తుంది మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ వచ్చేసింది అని. ఆ తర్వాత క్రియేటింగ్ ద ఫైల్ సిస్టమ్, సేమ్ కమాండ్ mkfs మేక్ ఫైల్ సిస్టమ్ డాట్ ext4 /dev XVDF. పేరు చూడండి మారింది, ఇక్కడ అక్కడేమో SDF, ఇక్కడేమో రిమైనింగ్ స్టెప్స్ అన్ని కామన్. సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాము, దీన్ని మౌంట్ చేస్తాము, XVDF వస్తుంది పేరు అంతే. దీన్ని పర్మనెంట్ మౌంట్ చేయాలంటే VIETCF tab లో SDF ప్లేస్ లో XVDF వస్తుంది. రిమైనింగ్ స్టెప్స్ అన్ని కామన్. అది సో మీరు ఎప్పుడైతే యాప్ ఫైల్ క్రియేట్ చేసి లాస్ట్ ప్లస్ ఫౌండ్ అనే డైరెక్టరీ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా మీకు మీరు ప్రాపర్ గా క్రియేట్ చేసినట్టు, మీరు రీబూట్ చేసినా మీ డేటా మీకు ఉండాలి. సో ఇది గైస్ మీకు పార్టిషనింగ్ అనే కాన్సెప్ట్. సో రేపు మీకు AWS లో ఇంకా డీప్ డైవ్ వస్తుంది. DevOps వాళ్ళకి ఇంతవరకు సరిపోతుంది. ఓకేనా? ఎనీ క్వరీస్ గైస్ యాజ్ ఆఫ్ నౌ?
ఫైవ్ పార్టీషన్ కి ఎంత స్టోరేజ్ తీసుకుంటాం? డిఫాల్ట్ గా ఎంత ఇస్తుంది అంటే మనం ఫస్ట్ 5 వచ్చేసరికి రూట్ కి మినిమం 8 ఇవ్వాలి, మాక్సిమం మన ఇష్టం. 8 GB. మినిమం ఫస్ట్ 5 కి 8 GB ఇవ్వాలి. మీరు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్ 8 అని వస్తుందంటే కారణం అదే. ఓకేనా? సో క్లియర్ ఇంతవరకు లోకేష్, సుష్మా గారు అండ్ అనిల్? Yes, sir. Good. So let's go to the demo. ఓకేనా గైస్? సో ఇక్కడ మనకి క్లౌడ్ ఉంది కాబట్టి మనం EC2 ఇన్స్టాన్సెస్, సో ఫిజికల్ సర్వర్స్ లేవు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ క్లౌడ్ లో తీసుకుందాం. ఫస్ట్ మనం ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. సో చూడండి, లాంచ్ ఇన్స్టాన్స్, అమెజాన్ లైనక్స్, సెలెక్ట్ T2.micro 1 CPU 1 GB ర్యామ్ తీసుకుంటున్నాను. కాన్ఫిగర్ డీటెయిల్స్ ఇక్కడే తెలిసిపోతుంది మీకు, అవైలబిలిటీ జోన్స్ ఏమున్నాయి ఈ రీజియన్ లో అని. టోక్యో అని చూడండి, ఇక్కడ సబ్నెట్ దగ్గర 1A 1C 1D అని చూడండి. సో ఇక్కడే మనం తీసుకోవచ్చు, మీరు 1A కావాలంటే 1A 1C అని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను డిఫాల్ట్ తీసుకుంటాను. ఈ టోక్యో రీజన్ కి ఏది వస్తే అది 1A రావచ్చు, 1C రావచ్చు, 1D రావచ్చు, అది రీజియన్ డిఫాల్ట్. సో నేను ఏం సెలెక్ట్ చేయను, డిఫాల్ట్ వచ్చేస్తుంది. చూడండి, యాడ్ స్టోరేజ్ ఇందాక చెప్పాను కదా మీకు, C డ్రైవ్ 8 GB వస్తుందని, ఇక్కడ రూట్ డిస్క్ కి. సో నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్ తర్వాత ఇచ్చుకుందాం. సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర రీయూజబిలిటీ చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర లాంచ్ విజార్డ్ 1 ఆల్ ట్రాఫిక్ ఉంది, తీసుకుంటాను. రివ్యూ అండ్ లాంచ్ ఇట్ నా దగ్గర ఇక్కడ కల్పన 1 2 3 అనే పెన్ ఫైల్ ఉంది, దీన్ని తీసుకుంటాను. దాట్స్ ఇట్. సో ఇప్పుడు నేను దీనికి నేమ్ ఇట్ యాజ్ నేను EBS 001 అని నేమ్ ఇస్తాను. ఇక్కడ పెండింగ్ స్టేట్ లో ఉంది, ఇది రన్నింగ్ స్టేట్ కి వస్తే మనకు అప్పుడు వాల్యూమ్స్ అటాచ్ అవుతాయి. సో ఇప్పుడు EC2 ఇన్స్టాన్స్ నాకు ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ డిఫాల్ట్ అవైలబిలిటీ జోన్ AP నార్త్ ఈస్ట్ 1A లో ఉంది. అంటే ఇప్పుడు మనం వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ చేయాలి, 1A లో క్రియేట్ చేయాలి. ఈ వాల్యూమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే మీరు EC2 ఇన్స్టాన్స్ డాష్ బోర్డ్ లోనే మీకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఉంది చూడండి. సో దీని కింద వాల్యూమ్స్ అని ఉంది, ఈ వాల్యూమ్స్ ని క్లిక్ చేయాలి. సో ఇది 8 GB రూట్ డిస్క్, మనం ఇందాక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన దానికి 8 GB. సో ఇప్పుడు మనం ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ అని చూడండి, ఈ వాల్యూమ్. సో వాళ్ళు అడిగింది ఎంత, 500 GB అన్నారు. ఇక్కడ 500 GB మనం తీసుకుంటే బిల్ పడుతుందండి, అకౌంట్ సస్పెండ్ అయిపోద్ది కాబట్టి నేను 3 GB తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్, మన ఇన్స్టెన్స్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉంది, 1A ఉంది కాబట్టి 1Aనే సెలెక్ట్ చేయాలి. 1A క్రియేట్ వాల్యూమ్. సో మనం ఎప్పుడైతే ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తామో ప్రతి వాల్యూమ్ కూడా ఒక ఐడి జనరేట్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే వాల్యూమ్ ఐడి అంటారు. ఇది వాల్యూమ్ ఐడి. వాల్యూమ్ ఎప్పుడైనా మీరు క్రియేట్ చేయగానే డిఫాల్ట్ గా అవైలబుల్ స్టేట్ లో ఉంటుంది, చూడండి ఇప్పుడు అవైలబుల్ స్టేట్ లో ఉంది. దీనికి నేమ్ ఇట్ యాజ్ నేను EBS 0001 అని ఇస్తాను. సో ఇప్పుడు వాల్యూమ్ కూడా క్రియేట్ చేస్తాను. ఈ వాల్యూమ్ నేను దేనికి అటాచ్ చేయాలి, EC2 ఇన్స్టాన్స్ కి అటాచ్ చేయాలి. యాక్షన్స్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ అటాచ్ వాల్యూమ్ అని చూడండి, అటాచ్ చేయగానే ఇప్పుడు నేను కర్సర్ పెట్టగానే చూడండి, నేను క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తే ఇక్కడ EBS 00 రన్నింగ్ అని ఉంది. ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు /SDF అని వస్తుంది. ఎందుకు వస్తుంది చూడండి, OS ఇంటర్నల్ గా యూజ్ చేసేసుకుంది ఆల్రెడీ, F అని వస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు అటాచ్ చేయొచ్చు అంటే చూడండి /SDF త్రూ SDP దాకా, అంటే మీరు 11 వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు లాగిన్ అయిన తర్వాత కెర్నెల్ ఏం చేస్తుంటే రీనేమ్ చేస్తారు మన వాల్యూమ్స్ ని. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి /XVDF త్రూ /XVDP దాకా. విజిబిలిటీ డిఫరెంట్ గా కనిపిస్తుందని చెప్పాను కదా. సో అటాచ్ వాల్యూమ్, దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఇనీజ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది, 3 GB. సో ఇప్పుడు నేను EC2 ఇన్స్టాన్స్ క్లిక్ చేసి EC2 ఇన్స్టాన్స్ కి లాగిన్ అయ్యి మనం ఇందాక ఏదైతే స్టెప్స్ చెప్పుకున్నా ఆ స్టెప్స్ ఫాలో అవుతాం. సో పబ్లిక్ IP పుట్టి SSH ఆథెంటికేషన్ బ్రౌజ్, ఇక్కడ నాది కల్పన 1 2 3 అనే PPK ఫైల్, ఓపెన్ లాగిన్ యాజ్
EC2-user sudo space su అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఫస్ట్ కమాండ్ చెప్పండి, ఓఎస్ కంట్రోల్ లోకి వచ్చిందా లేదా తెలియాలంటే ఏ కమాండ్ యూస్ చేయాలి? fdisk-l. ఇప్పుడు కొట్టంగానే చూడండి మీకు డివైస్ నేమ్ ఎలా చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇందా మనం అటాచ్ చేసేటప్పుడు ఏమో SDF అని అటాచ్ చేయించింది, ఇక్కడ XVD. సో మనం తీసుకున్న వాల్యూమ్ సైజ్ ఎంత? 3 GB. సో నెక్స్ట్ ఓఎస్ లెవెల్ అంటే ఐ మీన్ కెర్నెల్ కి ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. అంటే LSBLK అంటే లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ అని. సో ఇప్పుడు 3 GB కూడా చూపించాలి చూడండి. చూపించిన 3 GB XVDF. నెక్స్ట్ మనం ఫైల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి. వాళ్ళు అడిగిందంటే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే mkfs.ext4 మన డివైస్ నేమ్ ఏంటిది? /dev xvdf. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసేసాం. తర్వాత ఇప్పుడు ఈ 3 GBని మనం యూజ్ చేసుకోవాలంటే ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేయాలి. డోర్ లాగ్ అని చెప్పాను కదా, MKDR వాళ్ళు అడిగిన నేమ్ ఏంటిది? యాప్5 అని క్రియేట్ చేయాలి. యాప్5 చేయాలి. సో ఈ డైరెక్టరీని యాప్5 అనే డైరెక్టరీ ఈ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసాం కదా, దీనికి అటాచ్ చేయడానికి మౌంటింగ్. సో మౌంట్ చేయాలంటే మౌంట్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ext4. సో మన డివైస్ నేమ్ /dev xv స్పేస్ మన డైరెక్టరీ నేమ్ ఏంటిది? యాప్5. సో చూడండి మనం క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ కి ఈ డైరెక్టరీని అటాచ్ చేస్తున్నాం. కొడితే మౌంట్ అయిపోయింది. సో ఇది టెంపరరీ మౌంట్ పాయింట్. ఈ టెంపరరీ మౌంట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే క్యాట్ స్పేస్ etc m ట్యాబ్ లో ఉంటాయి. చూడండి ఇది టెంపరరీ మౌంట్ పాయింట్. సో దీన్ని we will make it as permanent mount. పర్మనెంట్ మౌంట్ చేయాలంటే vi etc fs ట్యాబ్ ఎంటర్ కొట్టి ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్కి వెళ్తాం. సో ఇక్కడ మీరు లాస్ట్కి వెళ్ళాలి అంటే కింద లైన్కి వచ్చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మన డివైస్ నేమ్ ఏంటిది? /dev. మనం క్రియేట్ చేసిన మౌంట్ పాయింట్ ఎక్కడ క్రియేట్ చేసాం? EC2 హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేసాం కాబట్టి /home/f5. మన టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంటిది? ext4. డిఫాల్ట్స్ అనే కీవర్డ్ జంప్ ఎస్కేప్ /wq ఎక్స్క్లమేషన్ మార్క్ కొడితే సేవ్ అయిపోతుంది. ఇది పర్మనెంట్ మౌంట్. సో మీరు DF5 అని హెచ్ కొట్టి నా పర్మనెంట్ మౌంట్స్ మొత్తం చూపిస్తాం. త్రీ GB తీసుకున్నాం. ఒక హార్డ్ డిస్క్ మీరు ఏదైనా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 GB తీసుకుంటే 10 GB వస్తుంది ఆ స్పేస్. సిమిలర్గా ఇక్కడ 3 GB తీసుకుంటే 2.9 వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు CD స్పేస్ యాప్5 లోకి వెళ్ళి ఎంటర్ కొట్టి LS కొడితే మీకు లాస్ట్ ప్లస్ ఫౌండ్ అని ఒక డైరెక్టరీ కనిపించాలి. ఇది వచ్చిందంటే మీరు ప్రాపర్ గా క్రియేట్ చేసినట్టు. అది రాకపోతే మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తారు. సో ఇప్పుడు ఇంతవరకు ఇవ్వడం వరకే మన బాధ్యత. అప్లికేషన్ టీం వాళ్ళు ఈ స్పేస్ యూజ్ చేసి వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డైరెక్ట్ ఫైల్స్ క్రియేట్ చేస్తాను చూడండి. A to Z అని, A నుంచి Z దాకా క్రియేట్ అయిపోతాయి ఫైల్స్. ఇప్పుడు రీబూట్ చేసినా నాకు డేటా నాకు ఉంటుంది. CD స్పేస్ డాటా దీని నుంచి బయటకు వస్తుంది. ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేస్తాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. సో చూడండి వాల్యూమ్స్కి వెళ్తున్నాను. క్రియేట్ వాల్యూమ్. ఈసారి 2 GB తీసుకుంటా. సో 1 year అవైలబిలిటీ జోన్ కాబట్టి 1 year మన ఇన్స్టెన్స్ 1 year ఉంది కాబట్టి క్రియేట్ వాల్యూమ్. దీనికి కూడా ఒక వాల్యూమ్ ఐడి వచ్చింది చూడండి. సో దీన్ని నేను EBS002 అంటాను, ఏదో ఒక నేమ్. సో అవైలబుల్ స్టేట్ లో ఉంది కదా,
దీన్ని మనం అటాచ్ చేయాలి. దేనికి అటాచ్ చేయాలి? అటాచ్ వాల్యూమ్. ఇక్కడ కర్సర్ పెట్టగానే ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఇన్స్టాన్స్ వచ్చింది. ఏమొచ్చింది చూడండి, స్లాష్ డెవ్ ఎస్డి జీ వచ్చింది. ఎఫ్ అయిపోయింది కదా ఇందాక. ఇంకొకటి అటాచ్ చేస్తే ఎస్డిహెచ్ వస్తుంది, ఇంకోటి వస్తే ఐ, ఇంకోటి వస్తే జే, అప్ టు పి దాకా వస్తుంది. అటాచ్. సో ఇప్పుడు సేమ్ స్టెప్స్ మనం లాగిన్ అయి ఉన్నాం కాబట్టి టీసీ2 ఇన్స్టాన్స్ లో fdisk-l అనే కమాండ్ కొడితే చూడండి మనకి 2 GB వచ్చిందా HVDC. సో నెక్స్ట్ LSBL కి సేమ్ స్టెప్స్ 2 GB వచ్చింది. తర్వాత మనం ఫైల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి. mkfs.txt4/xvdz. పొరపాటున మీరు ఎఫ్ కొట్టారు అంటే డేంజరస్ కమాండ్. ఆల్రెడీ మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన డేటా మొత్తం ఎగిరిపోతుంది. డేంజరస్ కమాండ్. మనం ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఫస్ట్ కొత్తదైతే ఎఫ్ అని ఇస్తాము. మనకి ఎగ్జిస్టింగ్ ఎక్కడో హెచ్ఓ ఐఓ జేనో వచ్చింది అనుకోండి, మీరు మన ప్రాక్టీస్ లో పొరపాటుకి ఎఫ్ కొట్టారు అంటే ఎంటైర్ డేటా కరెక్ట్ అయిపోతుంది, అప్లికేషన్ ఇష్యూ వస్తుంది. చాలా చాలా డేంజర్ కమాండ్. xvdz మీకు ఏదైతే ఉంటుందో అదే. fdisk-l కొట్టగానే దాన్నే కొట్టాలి. లాస్ట్ లేదు చూపిస్తా, దాన్నే కొట్టాలి. మీరు ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. mkdir. ఈసారి నేను యాప్6 తీసుకుంటాను. దీన్ని మౌంట్ చేస్తాం. మౌంట్ ఫర్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ext4. మన డివైస్ నేమ్ /xvdz. ఇక్కడ కొట్టినా ఏం కాదు, ఇక్కడ కొడితే ఏం కాదు. దీన్ని పర్మనెంట్ మౌంట్ చేయాలంటే via etc. సో లాస్ట్ కి వచ్చేసరికి మీరు సో మీకు అప్ యారోలు, డౌన్ యారోలు, రైట్ యారోలు, లెఫ్ట్ యారోలు పనిచేస్తాయి. సో ఇక్కడ మీరు ఈ లైన్ మొత్తం పుట్టిలో మీరు ఇలా సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? కాపీ అవుతుంది. జస్ట్ రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది కింద. సో ఇప్పుడు మీరు మోడిఫై చేయాల్సింది ఏంటి? యాప్5 ప్లేస్ లో యాప్6, xvdf ప్లేస్ లో xvg. దాట్స్ ఇట్, అంతే. ఎస్కేప్ shift:/wq ఎక్స్క్లమేషన్, దాట్స్ ఇట్. సో ఇప్పుడు ls కొడితే యాప్6 కూడా ఉంది చూడండి. యాప్6 లోకి వెళ్ళి ls కొడితే మీకు లాస్ట్ ప్లస్ ఫౌండ్ అని రావాలి. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇలా రిక్వెస్ట్ వస్తే మనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తంబ్రూల్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా, చూడండి బ్రేక్ అయితే అవ్వదో చూడండి. సో నేను ఇక్కడ వాల్యూమ్ ఈసారి 1 GB తీసుకుంటా. ఓకే, సో ఇక్కడ 1B లో 1C లో క్రియేట్ చేస్తాను. అటాచ్ అవుతుందో చేయదో చూడండి. క్రియేట్ వాల్యూమ్, వాల్యూమ్ క్రియేట్ అయిపోతుంది, బట్ అటాచ్ కాదు. సో దీన్ని నేను EBS 003 అంట. సో అవైలబుల్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు చూడండి అటాచ్ చేయబోతుంది తిట్టిది. సో దీని మీద కర్సర్ పెట్టగానే నో మ్యాచింగ్ ఆర్ స్టాప్డ్ ఇన్స్టాన్సెస్ వర్ నాట్ ఫౌండ్ ఇన్ దిస్ అవైలబిలిటీ జోన్ అని వస్తుంది చూడండి. నో మ్యాచింగ్ రన్నింగ్ ఆర్ స్టాప్డ్ ఇన్స్టాన్సెస్ వర్ ఫౌండ్ ఇన్. అంటే ఏమంటుంది? వెళ్ళి నువ్వు 1C అవైలబిలిటీ జోన్ లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేయి, అప్పుడు నేను అటాచ్ అవుతాను తిడుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఇది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇన్స్టాన్స్ రీబూట్ చేసినా నాకు 2 ఫైల్ సిస్టమ్ లో ఉన్న డేటా రావాలి. సో రీబూట్ చేసే విధానం మీకు జస్ట్ చూపిస్తున్నా. రియల్ టైమ్ లో అయితే రీబూటింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. 2 ways లో మనం రీబూట్ చేయొచ్చు. కమాండ్ లైన్ లో అయితేనేమో init6 బూటింగ్ ప్రాసెస్ చెప్పినప్పుడు చెప్పాను కదా, అది ఒక వే. సో ఇక్కడైతేనేమో ఇన్స్టాన్స్ కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చి ఇన్స్టాన్స్ స్టేట్ లోకి వచ్చి ఇక్కడ రీబూట్ ఇన్స్టాన్స్ అని కూడా ఏం చేద్దాం? init6 కొడదామా, రీబూట్ ఇన్స్టాన్స్ అని కొడదామా? init6 కొడదామా? ఓకే ఫైన్. చూడండి init స్పేస్ 6 కొడితే రీబూట్ అయిపోతుంది. రిమోట్ సైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ క్లోజ్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ రీబూట్ అవుతుంది. సో మనం 1 minute తర్వాత మళ్ళీ రీస్టార్ట్ సెషన్ చేయొచ్చు, లాగిన్ అయిపోతాం. సో యాప్5 లో యాప్6 లో నేను డేటా యాడ్ చేశాను కదా, ఆ డేటా ఉండాలి, లేకపోతే మనం యాడ్ మిస్టేక్ చేస్తాం. ఎక్కడైనా అంతే. లైనెక్స్ ఎక్కడైనా లైనెక్స్. రీబూట్
reboot -r, reboot -s. అది సోలారిస్ లో ఉంది. షట్ డౌన్ కూడా గ్రేస్ పీరియడ్ పెట్టుకోవచ్చు, 5 minutes తర్వాత కూడా చేసుకోవచ్చు. ఒక మౌంట్ పాయింట్ ని మల్టిపుల్ అవర్స్ లో తీసుకోవచ్చు ఒక స్టోరేజ్ బ్లాక్. ఇదే మౌంట్ పాయింట్ వేరే ఇన్స్టెన్స్ బ్యాకప్ తీసుకోవచ్చు, ఇదే డేటా అక్కడ కూడా వస్తుంది, సేమ్ డేటా వస్తుంది. సేమ్ డేటా వస్తుంది. ఇదే మౌంట్ పాయింట్ అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. బైజింగ్ స్నాప్ షాట్స్ అని ఉంటుంది, అది నీకు AWS లో అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు పుట్టి మీద రైట్ క్లిక్ చేసి రీస్టార్ట్ సెషన్ అని ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ యాజ్ అని వస్తుంది చూడండి. ఇక్కడ మీరు టైప్ చేయాలి EC2 యూజర్ స్పేస్ SU అంటే DF-H కూడా చూడండి, 2 మౌంట్ పాయింట్స్ ఉన్నాయా, F5 F6. LS కొడితే F5 F6 ఉన్నాయా. సో CD స్పేస్ F5 కి వెళ్తే LS కొడితే డేటా ఉందా, దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాస్ పర్మనెంట్ స్టోరేజ్. సో దీని నుంచి బయటకి వెళ్ళి CD స్పేస్ F6 ఇక్కడ కొడితే డేటా ఉందా, మనం డేటా ఏమీ యాడ్ చేయలేదు 6 లో. అర్థమైందా, ఇది పర్సిస్టెంట్ స్టోరేజ్ ఆర్ పర్మనెంట్ స్టోరేజ్. సో ఇది గైస్ మీకు. సో క్లియరా గైస్, లోకేష్ అండ్ సుష్మా, అనిల్? Yes, sir. సో ఇది గైస్ మీకు పార్టిషనింగ్ అండ్ ఫైల్ సిస్టమ్ క్రియేషన్ అంటే.